గుడిమల్కాపూర్ మార్కెట్ టమాటాలతో నిండిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి రైతులు పండించిన టమాటో పంటను విక్రయాలకు తీసుకున్నారు. దీంతో మార్కెట్ అంతా టమాటాలతో ఎరుపుమయమైంది. రోజువారీ మార్కెట్ ధరలకు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. టమాటా విక్రయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గుడిమల్కాపూర్ మార్కెట్ అంతా కూడా ఎర్రని టమాటాలతో కలకలలాడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి రైతులు తమ పంటను తీసుకొని వచ్చి ఇక్కడ విక్రయానికి అయితే ఇస్తున్నారు. మనం చూడొచ్చు మార్కెట్ అంతా కూడా రైతులతో నిండిపోయిందని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక్క బాక్స్ దాదాపుగా 100 నుంచి 200 వరకు అయితే పలుకుతుంది. అయితే టమాటా నాణ్యతను బట్టి కూడా దాని ధర ఉంటుంది. అందులో లోకల్, హైబ్రిడ్ కూడా సపరేట్గా చేస్తారు. అలాగే వాటి సైజుతో కూడా వీటిని సపరేట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ సామాన్యంగా అందుబాటు ధరలోనే కూడా మార్కెట్ ధర అయితే ఉందని చెప్పాలి. మనతో పాటు ఇక్కడ కొందరు రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ధర ఎలా ఉంది, ఎలా సాగుతుంది? ధర అంటే 100 రూపాయల నుంచి 200. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము చేగూరు నంద్యాల మండల్ బండను కూడా 100 రూపాయల నుంచి 200 హైయెస్ట్ ధర. ఇక్కడ 5 రూపాయలు కొనుక్కుంటే అక్కడ 15 రూపాయలు అంతా కొనుక్కోపోయే వ్యాపారస్తులు కూడా. వాతావరణం ఎలా ఉంది? వాతావరణం డింబే ఉంది. మార్కెట్ పెద్ద హైయెస్ట్ ధర ఏం లేవు. రైతుకు లాస్ ఉంది. రైతుకు చాలా తక్కువ ధరలు నడుస్తున్నాయి. ఇప్పుడు దాదాపు ఇప్పుడు 2 నెలల నుంచి ఇదే పొజిషన్ ఉంది. ఎన్ని రోజులు ఉండదు ఏం చెప్పడానికి రాదు. రోజు వస్తుంది 10,000 బాక్స్ దాకా వస్తుంది. 10,000 బాక్స్ దాకా వస్తుంది. ఇక్కడ మహారాష్ట్ర నుంచి వస్తుంది, కర్ణాటక నుంచి వస్తుంది, తెలంగాణది, ఆంధ్ర, అన్ని రకరకాల మాల్ అన్ని రాష్ట్రాలకు వస్తుంది. చాలా ఫేమస్ మార్కెట్. ఇక్కడికి చాలా ప్రాంతాల నుంచి కూడా రైతులు వచ్చి వారి పంటను అయితే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుంచి చిన్న షాప్స్ వారు కూడా ఇక్కడ నుంచి కొంతవరకు సరుకు తీసుకొని పోయి వారి దుకాణంలో అయితే అమ్మకాలు కొనసాగిస్తూ ఉంటారు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ధరలు కూడా కొంతవరకు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకైతే కొంత లాస్ ఉంటుందని అయితే వారు చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ వాతావరణ పరిస్థితి కూడా కొంతవరకు అనుకూలించినప్పటికీ టమాటా కూడా బాగానే వచ్చినప్పటికీ కూడా రైతులకైతే ఇది కొంతవరకు లాస్ మిగులుస్తుందని అయితే వారు చెబుతున్నారు. అయితే మొత్తానికి టమాటా ధర ప్రజెంట్ అయితే సామాన్యులకి అందుబాటులో ఉందని చెప్పాలి. మరికొద్ది రోజుల వరకు కూడా ధరలు ఇలానే ఉండొచ్చు అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.